క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ పొలమరి శెట్టి కొండలరావు, శ్రీమతి నిర్మలా దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి ప్రేమలత, జి కిషోర్, నేతన్, నవ్య, నైసి అమెరికా నుంచి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం గురజాల విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ చవ్వ రాయపరెడ్డి, శ్రీమతి మేరీ సునీంద్ర దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, మరియ రాజీవ్ రెడ్డి, మరియ అమృతరెడ్డిలకు జ్ఞానం, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి చవ్వ పెద్ద శౌరెడ్డి, శాంతమ్మ, మరియ రాజీవ్ రెడ్డి, మరియ అమృతరెడ్డి బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. చంద్రశేఖర్, మదన్ కుమార్, పవన్ కుమారుల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, వారి కుటుంబంలో శాంతి సమాధానం, ఆయురారోగ్యములు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని పునీత అంతోని వారి పేరిట భుజంగరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గాలి శౌరెడ్డి, రాణి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బంజారా హిల్స్ విచారణ. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గాలి విన్సెంట్ రెడ్డి, జ్యోతి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం జగద్గిరిగుట్ట విచారణ. కీర్తిశేషులు మరినేని అనిల్ గారి 6వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కె మరియమ్మ మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ముమ్మడి సుందరమ్మ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. అమెరికా వర్జీనియా. పుట్టినరోజు జరుపుకుంటున్న అన్వికకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ సుధాకర్ రెడ్డి, అసుంత కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న పునర్వితకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దివ్య, రాజేష్, విజయ్, విహాన్ కుటుంబ సభ్యులు జేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం ఒంగోలు విచారణ. కంచర్ల అరుణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, చేస్తున్న ఉద్యోగాన్ని దీవించమని, అనుకున్న తలంపులు నెరవేరాలని, తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని, పొలం అమ్ముడు పోవాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. సుందర మందిరం ఇది నందనం, దేవుని ఆలయం,
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు క్రైస్తవులైన మనందరము కూడా భూమికి ఉప్పు వలె ఉన్నామని, లోకమునకు వెలుగై ఉన్నామని నొక్కి ఒక్కాని చెప్తున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరి, మనలో అవిశ్వాసము అపనమ్మకం కలిగినప్పుడు మనలోనికి చీకటి అనేది ప్రవేశిస్తుంది. కావున మానవులైన మనందరం కూడా బలహీనులము, అయోగ్యులము, పాపాత్ములము. కనుక ఈ పవిత్రమైన దివ్యబలి పూజలో పాల్గొనే ముందు ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములను, తప్పిదములను ఒప్పుకొని ఆ ప్రభు ముందట క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసిరి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదుము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, పునీత పాదవపురి అంతోని గారిని సుప్రసిద్ధ బోధకుని గాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు ఏలియాతో చెప్పినట్లే కుండలోని పిండి కానీ పిడతలోని నూనె కానీ తగ్గిపోలేదు. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ వచనం వరకు. వానలు లేనందున కొంతకాలమైన పిదప
ఆ ఏరు కూడా ఎండిపోయెను. ప్రభువు వాని ఏలియాతో, నీవు సిదోను చెంతనున్న సారేపతు పట్టణమునకు వెళ్ళి అక్కడ నివసింపుము. అచ్చట కాపురముండు ఒక విధవను నీకు భోజనము పెట్టవలసినదిగా ఆజ్ఞాపించితినని చెప్పెను. ఏలియా అట్లే సారేపతుకు వెళ్ళెను. అతడు నగర ద్వారంన చేరుకున్నప్పటికి అక్కడ ఒక విధవ పొయ్యిలోనికి పుల్లలేరుకొనుచుండెను. ప్రవక్త ఆమెతో, అమ్మ, చెంబుతో కొంచెం నీళ్లు తీసుకొని రమ్ము అనెను. ఆ విధవ వెళ్ళబోవుచుండగా మరలా అతడు ఆమెను పిలిచి కొంచెము రొట్టెను కూడా తీసుకొని రమ్మని చెప్పెను. ఆమె ఏలియాతో, సజీవుడైన యావే తోడు, మా ఇంట తయారైన రొట్టె ఏమీ లేదు. కుండలో కొంచెము పిండి, పాత్రలో కొంచెము నూనె మాత్రము ఉన్నవి. నేనిక్కడ 2-3 పుల్లలేరుకొనుటకు వచ్చి తిని ఆ గుప్పెడు పిండితో రొట్టె కాల్చుకొని నా కుమారుడు నేనిప్పటికీ తిందుము. ఆ మీదట ఆకలితో ప్రాణములు విడుతుము అని ఏలియా ఆమెతో, అమ్మ, నీవు విచారింపవలదు. నీవు చెప్పినట్లే పోయి రొట్టె కాల్చుకొనవచ్చును. కానీ మొదట మీ ఇంటనున్న పిండితో చిన్న రొట్టెను చేసి నాకు పెట్టుము. అటు పిమ్మట నీకు నీ కుమారునికి రొట్టె కాల్చుకోము. ఇశ్రాయేలు దేవుడైన ప్రభు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, యావే నేలపై వాన కురిపించు వరకు కుండలోని పిండి కానీ పిడతలోని నూనె కానీ తరిగిపోవనెను. ఆ విధవ ఏలియా చెప్పినట్లే చేసెను. విధవ ఆమె కుమారుడు చాలా నాళ్ళ వరకు రొట్టెను భుజించుచూ వచ్చిరి. ప్రభు ఏలియాతో చెప్పినట్లే కుండలోని పిండి కానీ పిడతలోని నూనె కానీ తరిగిపోలేదు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ, ప్రభు నీ ముఖకాంతిని మా మీద ప్రసరింపనిమ్ము. నరులారా, మీరెంతకాలము నన్ను అవమానింతురు? ఎంతకాలము వ్యర్థమైన వస్తువులకు మీ హృదయంలో అర్పించి అబద్ధములకు పూనుకొందురు? అందరూ, ప్రభు నీ ముఖకాంతిని మా మీద ప్రసరింపనిమ్ము. ప్రభు తాను ప్రేమించు వారికి ఉపకారములు చేయును. అతడు నా మొర విని నన్ను ఆదుకొనును. కోపముగా నున్నప్పుడు పాపమును చేయకుడు. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొనుడు. మౌనముగా ఉండుడు. అందరూ, ప్రభు నీ ముఖకాంతిని మా మీద ప్రసరింపనిమ్ము. దేవునికి నీతియుక్తమైన బలులను అర్పించి అతనిని విశ్వసింపుడు. అన్యుల ధాన్యము ద్రాక్షాసారము సమృద్ధిగా లభించుట వలన పొందెడు సంతోషము కంటే అధికమైన సంతోషము నాలో కలిగించితివి. అందరూ, ప్రభు నీ ముఖకాంతిని మా మీద ప్రసరింపనిమ్ము. నేను పరుండిన వెంటనే ప్రశాంతముగా నిద్రింతును. నేను సురక్షితంగా జీవించినట్లు చేయవాడవు నీవే. అందరూ, ప్రభు నీ ముఖకాంతిని మా మీద ప్రసరింపనిమ్ము. నీలోని విశ్వాసం కోల్పోకుండా, ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా. నీలోని విశ్వాసం కోల్పోకుండా, యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా. నీ చెవి ఒగ్గి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా. నీ చెవి ఒగ్గి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా.
మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు అనెను, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు తన ఉప్పుదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే త్రొక్కబడుటకే గాని మరెందుకు పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు. ఇంటనున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభం పైననే ఉంచెదరు, కానీ గంప కింద ఉంచరు కదా. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు క్రీస్తు ప్రభు ఆయన్ని అనుసరిస్తున్న మనందరము కూడా భూమికి ఉప్పు వలె ఉన్నామని, లోకమునకు వెలుగై ఉన్నామని నొక్కి ఒక్కాని చెబుతున్నాడు. మరి ముఖ్యంగా ఏ విధంగా అయితే ఉప్పు తన ఉప్పుదనంలో కోల్పోతే మరెందుకు పనికిరాదు, అదేవిధంగా క్రైస్తవులైన మనందరము, క్రీస్తును అనుసరిస్తున్న మనందరము, క్రీస్తు బిడ్డలమైన మనందరము కూడా మనలో విశ్వాసము కోల్పోతే, మనలో ప్రేమ, దయ, కరుణ ఇటువంటి సుగుణాలను మనం కోల్పోతే గనక మనం క్రైస్తవులము అనిపించుకోదగము. మనము కూడా అన్యులతో సమాన్యం. ప్రియ సహోదర సహోదరి, ఇక్కడ క్రీస్తు ప్రభు మనందరికీ తెలియజేస్తున్నాడు. ఉప్పుతో ఎందుకు పోల్చాడు? అలనాటి కాలంలో ఫ్రిడ్జెస్ లేవు, రిఫ్రిజిరేటర్స్. నిల్వ ఉంచాలంటే ఏదైనా ఆహార పదార్థంను ఉప్పు వేసి పెట్టాలి. కనుక ప్రియ సహోదరి సహోదరి, ఉప్పుకి 2 ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. మొట్టమొదటిది వస్తువులను నిల్వ ఉంచడం, రెండవదిగా రుచినివ్వడం. ఆడవాళ్ళకి తెలుసు, మీరందరూ కూడా వంటలు చేసినప్పుడు కారం, పసుపు ఇవన్నీ వేసిన తర్వాత కూర అంతా దించేస్తే ఏమవుతుంది? ఉప్పు లేకపోతే మీ ఆయన ఏమంటాడు? ఏవే చప్పగా ఉంది కూర, ఏం చేసావంటాడు. అదేవిధంగా ఉప్పు ఏ విధంగా అయితే ఆహార పదార్థములకు రుచినిస్తుందో, క్రైస్తవులైన మనందరం కూడా ఈ లోకమునకు క్రీస్తు యొక్క వెలుగును పంచుతూ మనలో ప్రేమ, దయ, కరుణ అనే ఒక ఉప్పును పరులకు పంచాలి, రుచును చూపించాలి. మరి ప్రియ సహోదర సహోదరి, పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన 4వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ సంభాషణలు ఎల్లప్పుడూ దయాపూరితముగాను రుచికరంగాను ఉండవలేను. ఎలా ఉండాలి మీ సంభాషణలో? ఎల్లప్పుడూ దయాపూరితముగాను ఉప్పు వలె రుచికరంగాను ఉండవలేను. మీరెవరితోనైనా కటువుగా, చేదుగా మాట్లాడితే తిరిగి వారు మీతో మాట్లాడతారా? ఎవరు మాట్లాడరు. మీరు కొంచెం గర్వంగా, కోపంగా మాట్లాడితే మీతో మాట్లాడడానికి ఎవరైనా ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు కదా. పునీత పౌలుడు తెలియజేసినట్లుగా మీరు మృదువుగాను, సాత్వికంగాను, రుచికరంగాను ఇతరులతో మీరు ఉప్పు వలె కలిసిపోవాలి. ఉప్పు వలె మీరు ఇతరులకు రుచినివ్వాలి. ఈ విధంగా మీరు క్రీస్తు మీలో నింపున వెలుగును పరులకు పంచినట్లయితే కనుక, ఆ రుచిని పరులకు పంచినట్లయితే కనుక మీ జీవితములు ప్రకాశిస్తాయి. రెండవదిగా క్రీస్తు పలికినట్లుగా మీరు లోకమునకు
వెలుగై ఉన్నారు. మరి ప్రియ సహోదరి సహోదరి, క్రీస్తు ప్రభే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించేవాడు అంధకారం నడవక జీవపు వెలుగులో నడుచును. మరి నీవు నేను కూడా క్రీస్తు వెలుగును పొంది అన్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళు క్రీస్తు వెలుగును పొంది ఉన్నారా లేరా? పొందారా లేరు? మీరు ఉన్నారా? ఎస్. జ్ఞానస్నానం స్వీకరించినప్పుడు గురువు మనకు కురువత్తును చేతిలో ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏం చెప్తారు ఆయన? రిసీవ్ ద లైట్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు జ్యోతిని స్వీకరించండి. ఏ విధంగా అయితే ఈ జ్యోతి వెలుగుతుందో అదే విధంగా ఈ జ్యోతిలాగా మీరును మీ జీవితాలను వెలిగించుకోండి, వెలుతురునివ్వండి. ఈ క్రీస్తు జ్యోతి అయిన మనందరం కూడా 10 మంది జీవితాలను వెలిగించాలి, 10 మంది కాపరాలను వెలిగించాలి. కానీ వెలుగుతున్న కాపరాలను, వెలుగుతున్న జీవితాలను ఆర్పే జ్యోతిగా నీవు ఉండకూడదు. అందుకే ప్రభు అంటున్నాడు, మీ సత్కార్యములను, మీ మంచి కార్యములను, మీ పుణ్యక్రియలను, క్రీస్తు మీకు అనుగ్రహించిన విశ్వాసమును, ఇవన్నీ కూడా మీరేం చేయాలి? పరుల ముందట ప్రకటించండి, పరుల ముందట చాటండి. అందుకే పునీత పౌలుడు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనంలో తెలియజేసినట్లుగా, మీరు క్రీస్తుని ప్రియమైన బిడ్డలు కనుక ఆయనను పోలి జీవించండి. లెట్ us imitate in our day-to-day lives Christ who is our Savior. క్రీస్తుని పోలి మనందరం కూడా జీవించినట్లయితే కనుక మరి నీవు నేను కూడా భూమికి ఉప్పువలే, లోకానికి వెలుగువలే ఉండగలము. కావున ప్రియ సహోదరుడు సహోదరి, మరి ముఖ్యంగా ఈ దివ్యబలి పూజలో పాల్గొంటే మనందరం కూడా మనలో చప్పదనము తీసివేసి రుచికరమును దయచేయమని, మనలో అజ్ఞానమును అంధకారం తీసివేసి మనల్ని వెలుగుతో నింపమని ఆ ప్రభువును ఈ దివ్యబలి పూజలో మనందరం కూడా వేడుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమట్ల ప్రార్థింపుము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మా సేవలను కనికరంతో చేకొనుడు. మేము అర్పించే అర్పణములు నీకు ప్రీతిపాత్రముగా ఉండునుగాక. ఇవి మాలో ప్రేమతత్వము అధికము చేయనట్లు కరుణింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక.
ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభువు వైపు త్రిప్పినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తం నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించును. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచిదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరత్వములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా కార్డినల్ పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమగుమయుని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుడు. ప్రత్యేకంగా మనమందరం కూడా మన కుటుంబంలో మన యొక్క వ్యక్తిగతంగా తెలిసిన వారు చనిపోయినట్లయితే వారి కోసం ప్రార్థించుదాం. వారందరినీ మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లి మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. దైవ ప్రజలారా, మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమంతున్న మా తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యథాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించి ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితములకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ప్రసాదము నీ జ్ఞాపకార్థమే ప్రభు, ఈ దివ్య సప్రసాదము. భోజనమై ఉండుట కొరకు మన హృదయందు నిరతము వసించుటకు, మన ఆత్మకు భోజనమై ఉండుట కొరకు మన హృదయందు నిరతము వసించుటకు రండి రండి స్వీకరించగా మోదముతో ఆరగించ ఆకారం. రండి రండి స్వీకరించగా మోదముతో ఆరగించ ఆకారం. నీ జ్ఞాపకార్థమే ప్రభు, ఈ దివ్య సప్రసాదము. పునీతన్యస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీల నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ నీ స్వస్థత కార్యములను మా పాపములుండి మమ్ములను విముక్తులను చేయునుగాక. సత్య మార్గములోనికి మమ్ములను నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక.
ఆత్మతోను ఉందురుగాక. మనందరం కూడా శక్తిగల అంతని వరకు ప్రార్థనను జపించుదాం. మహాప్రభువా మా దేవా, అనేక జనులను పదు విధముగా ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతినిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. మా అవసరంలోనూ ఆపదల్లోనూ ఆదోరుగా వారి దగ్గర పరుగిడి మమ్మలను నీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులు చేయండి. వారి అమూల్యముకు పుణ్యఫలములను చూచి అన్ని కీడులను మమ్మ కాపాడండి. వారి వేడుదల మధ్యత్వము ద్వారా ఆశ్రయం నుంచి మేము ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించి తగ్గించండి. మహిమానిత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకుని భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పడుచున్న నిరుపమాన పవసము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభువు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్యవరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరినట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరం అన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగుజాడల్లో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మకంతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యేకంగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబాల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలు అపారంగా కురిపించమని వేడుకుందాముగాక. దేవునిచి మహాపవిత్రునిగా గొప్ప సువార్తికారునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయదుముగాక. మహాజ్ఞానివగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య తిరుసభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి నీ నిగూఢ సత్యములను గ్రహించులాగిన వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయచిత్తమును గురించి బోధించుతిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాపమాలయం నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించుతారు కదా. అలాగనే మమ్ములను పాపపు సంఖ్యల నుండి విముక్తులను చేసి దేవునికి అంగీకార యోగ్యములుగా ఉండులాగిన చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. భక్తిపరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములను ఎత్తుకుంటారు కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమును యోగ్యంగా స్వీకరించులాగిన చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితే కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారంగా వారికి సహాయపడినట్లు చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయ వరములు పొందే పునీత అంతోని వారా, మీ శక్తిగల విడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటున్నారు కదా. అలాగనే మేమును మా శారీరక మానసిక రుగ్మత నుండి స్వస్థతను పొందులాగునా చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపములను తెలియచేద్దాం. పరలోకమందున మా తండ్రి, మీ నామము పూజింపబడనగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు మనందరం కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి చెప్పుకుందాం. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపములను కూడా
పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథులను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం మొదలి పవిత్ర జీవనంలో ముందుకు సాగినట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారంగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించినట్లును మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లును మమ్మల్ని ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండురుగాక. దైవాశీస్సుల కొరకు మీ శిరములు వంచుడి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమానందమంతయు ఆ దేవునికే చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడుల నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శమును మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. ఆమేన్. దేవుని పవిత్ర శ్రీ సమతన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి యందు ఏకమవ్వాలని అభిలాషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొన విచేయునుగాక. ఆమేన్. సర్వశక్తిమంతుడు దేవుడు పితా పుత్ర పవిత్రాత్మ మీపై దిగి వచ్చి నిరంతరము మీతో ఉండునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.